निरतं तपस्वी वाग्विदाम्बरं नारदं परिप्रच्छाव మాట్లాడదు
మీరు సారి తీసుకొచ్చిన వాళ్ళందరూ పక్కకు నాకు ఇంకో గంట వరకు ఇక్కడ అవకాశం లేదు. మీ నుంచి ప్రయోజనం ఒక గంట శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనస్య తాం తవామృడే స్వాహా ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యాః లక్ష్మీ స్వాహా ఉపైతు మాం దేవసకః కీర్తిశ్చ మణినాథః ప్రాగర్భోతాస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమూర్తిం దదాతు మే స్వాహా క్షిప్తిపాసామలాక్షి ఏవి రాకుండా కాపాడటం కోసమే ఈ విధంగా వచ్చాడు. రామ అంటేనే హనుమంతుడికి ఆరగింపు ఇవన్నీ కూడా ఉంటాయి. ఏదో ప్రతిష్టాపన అయిపోయింది మన్నాడు నుంచి మామూలుగా కూడా ఉండద్దు. కొన్ని దేవాలయాలు అలానే ఉన్నారు, వాళ్ళకి ఇంతమంది కనపడుతున్నారు. రేపటి నాడు ఒక్కరు కూడా వచ్చి దేవుడికి దండం పెడతారు. ఏదో బిజీలో ఉన్నామంటారు. బిజీ కాసేపు పక్కన పెట్టేశారు. ఆలయానికి కనీసం ఒక 10 నిమిషాలన్నా కేటాయించారు. ఆఫీస్కి వెళ్ళే ముందు, స్కూల్కి వెళ్ళే ముందు, లేదా పనులకు వెళ్ళే ముందు స్నానం ఒక 45 నిమిషాలు ఏమన్నా భయం ఉందండి మనకి. ప్రమాణం హరిసత్తమా. ఓకే అండి. హనుమాన్ యొక్క నమస్థాయ దుఃఖక్షయ కరూభవ. నాయన ఈ అశోకవనం నుంచి నన్ను తీసుకెళ్ళి మాట్లాడారు. జై శ్రీమన్నారాయణ. వెనక వాళ్ళు వైపు రైట్ సైడ్ ఉన్న వాళ్ళు అస్సలు ఏం మాట్లాడట్లేదు. అమ్మా అందరూ ఒకసారి జై శ్రీమన్నారాయణ చాలా గట్టిగా. మనం ఎందుకు ఏదైనా ఇలాంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళైనా, ఋత్వికులైనా, లేదా ఇట్లా స్వామీజీలైనా, యతులైనా మంత్రోచ్చారణ చాలా గట్టిగా పలకండి. రాముల వారి నామం అయినా ఏ నామం అయినా సరే చాలా గట్టిగా పలకాలి, అందరూ పలకాలి అని ఎందుకు చెప్తారు? ఎవరికన్నా తెలుసా ఎందుకు మనం అందరం అంత గట్టిగా అంటాం, అనాలి? తెలుసా ఎవరికన్నా? లేదు. సో నామం మనం ఎందుకు పలుకుతాం తెలుసా? సో నామం ఎందుకు పలుకుతాము అని అంటే మనకి మామూలుగా వేదాల్లో కూడా చెప్పింది ఏంటంటే మంత్రోచ్చారణ వల్ల రామాయణం అంతే కదా. కాబట్టి కొంచెం అవి ఆపి ఇప్పటి నుంచి అయినా సరే పెద్దవాళ్ళందరూ పిల్లలకి రోజులో కొంత సమయం అయినా రామాయణాన్ని చెప్పండి. డోర్కి లాక్ వేసి వస్తాం, కానీ పిల్లలకి ఏం చేస్తారు? వాళ్ళకి ఆపద రాకుండా ఉండాలని ఏం చేస్తాం? షర్టు ప్యాంట్ వేస్తే సరిపోతుందా? సరిపోతుందా చెప్పండి? సరిపోదు. కాబట్టి వాళ్ళకి ఒక రక్షణ కవచాన్ని కప్పాలి. ఎలా ఉంటుందయ్యా అంటే అది కంటికి కనిపించకపోయినా వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని రక్షించే విధంగా ఉంటుంది. ఒక నామాన్ని పట్టుకుని నిత్యం జపం చేయడం, నిత్యం అనుష్ఠానం చేయడం. జపము అనుష్ఠానం పెద్ద పెద్ద మాటలు ఎందుకులే కానీ నిత్యం అనుకోవడం కరెక్ట్ చెప్పాలి అంటే మన భాషలో నోట్లో నాంతో ఉంటే సరిపోతుంది. అంతకు మించి మీరు చేయవలసింది ఏం లేదు. పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా నేర్పించాలి. ఇప్పుడు మళ్ళీ ఈ పక్క నాకు ఒక ప్రతిష్ఠ ఉంది, వచ్చే ముందు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాను. ఎవరి దగ్గర ఉన్నా కూడా నేను లోపలికి వస్తూ ఉంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా జై శ్రీరామ్ అన్న మాట తప్ప వేరేవి రాకూడదు. గురువుగారు నమస్కారం అండి. గురువుగారు ప్రపంచ నాయకులుగా చాటే విధంగా మీరు ప్రవర్తించాలి. మన హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. దాన్ని మళ్ళీ ప్రత్యేకించి స్థాపించాల్సినటువంటి అవసరం లేదు. ఆ యజమాని చేసిన తర్వాత చివరాఖరిని ఏం చేస్తారు? కొన్ని నక్షత్రాలు తీసుకొని
అక్షంతలు తీసుకుని నీళ్ళు చేతిలో పోసుకుని వదులుతారు, అందరికీ తెలుసు అనుకుంటాను. అప్పుడు చెప్పేటువంటి మంత్రం ఏమిటమ్మా? పుట్టినటువంటి మాసము వైశాఖ మాసము, హనుమంతుడు జన్మించినటువంటి మాసము. వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. అంటే ఆంజనేయ స్వామి వారు జన్మించినటువంటి మాసము. రేపు మనకు 12వ తారీఖు రాబోతుంది. ఆ రోజు ఊరిలో ఉన్నటువంటి వారందరూ కూడా విచ్చేసి స్వామి వారికి తమలపాకులతో, వడలతో, అనేక స్వామికి ఇష్టమైనటువంటి కొబ్బరికాయలతో, జిల్లేడు పుష్పాలతో అనేక విధములైనటువంటి ద్రవ్యాలు ఉన్నాయి. మన కోరిక తగ్గ ధన కనక వస్తు వాహనములతో వర్ధిల్లాలని, అష్టైశ్వర్యాలను అనుభవించాలని, ఆ స్వామికి కృపకు పాత్రలు కావాలని కోరుకొని మరి కొద్దిసేపట్లో అట్లా 14 మంది దంపతులు ఎవరైతే ఉన్నారో మీకు ఇచ్చినటువంటి హోంవర్క్ లభ్యం తీసుకొని ఒకరొకరు ముందు రండి. మీరంతా వేసేయండి, మగవాళ్ళు వచ్చి వేసేయండి అమ్మా, మగవాళ్ళు వచ్చి వేసేయండి. బయటకు వచ్చేయాలి. తీసుకో
పోలీసులు వారికి ధన్యవాదాలు. దేవాలయం దగ్గర ఎవరు కూడా తోసుకోవచ్చు. స్వామివారికి ప్రాణ ప్రతిష్ఠ అయిన తర్వాత స్వామివారికి శరీర అవయవాలు ఇస్తారు. మీరు ఎవరు కంగారు పెట్టినా కన్నో ముక్క పెట్టడం మర్చిపోతారు. ఆ పాపం మీకు అందరికీ తగ్గుతుంది. కాబట్టి దూరంగా ఉండండి. మమ్మల్ని కార్యక్రమం చేయించిన తర్వాత మీరు దర్శనం చేసుకోండి. హోమశాలలో వండుకోవడానికి అయిపోయింది. హోమశాల సమయం శ్రీ వాళ్ళ గుళ్ళకు మన కూడా ప్లేస్ ఉండదు. శ్రీ 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 త్రిదండి అక్షరాక్షరి బృందావనగిరి స్వామివారి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అక్కడ నేను చేస్తాను. చందనం ఒకటే పెట్టాలి. స్మార్ట్ అండి మామూలు అక్కడ నీకు ఏం చెప్పింది అప్పుడు మొహం ఇటు ఉంది డైరెక్షన్ దండే అండి మీ దండ నా దాని లేదండి. ఇప్పుడు మీరు తీసుకొచ్చారు రండి మీరు రండి రెండు కలిపేయండి. ఇంకా పెద్దదేంటి స్వామి రెండు కలపండి.
అనుక్షణం కూడా ఈ పిల్ల ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా ఇలా చేయాలని చెప్పాలని చాలా గర్వించదగ్గం. వారికి ఈ గ్రామంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎంతో దూర ప్రాంతంలో స్వామి గారు వచ్చి మంచి యొక్క ప్రవచనాలు ఇచ్చి గ్రామానికి మరి మంచి మంచి కార్యక్రమాలు జరిపించిన వారికి ప్రతిష్టాపించినటువంటి తొలి అర్చనను ఆచార్యులు సమక్షంలో స్వాములు నిర్వహిస్తున్నారు. శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జనజీవన స్వామివారి దివ్య భవ్యమైన మంగళాశాసనాలతో శ్రీమాన్ శ్రీ వంశీ స్వామివారి నేతృత్వంలో అనేక మంది సాధు సంతుల యొక్క స్పర్శతో ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందరినీ పిల్లలు అదే గ్రామం తరపున సర్పంచులు ఉప సర్పంచుల్ని గౌరవవాదం చెప్పడం జరిగింది. ఆవులు తీసుకోవాల్సిన ప్రార్థన శ్రీ 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 శ్రీలండి శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీవి స్వామి వారి దివ్య భవ్యమైన మంగళ శాసనాలతో శ్రీమాన్ వంశీ స్వామి నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహించుకోవడం జరిగింది. అత్యంత వైభవపేతంగా అత్యంత శాస్త్రబద్ధంగా క్రియలను తంతులను అన్నింటినీ అంతా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రతిష్ట సంకల్పించిన నాడు శ్రీ దేవరాజ్య స్వామివారు ఈ ముహూర్తాన్ని నిర్వహించడం జరిగింది. తదనంతరం శ్రీమాన్ శ్రీ వంశీ స్వామివారిని సంప్రదించగా ఈ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించాలని ఒప్పుకున్నారు. శ్రీ శ్రీ త్రిదండి అష్టాక్షరి బృందావనజీవ స్వామివారి సమక్షంలో ఎదురు యొక్క ఆగమనంతో ఈ ప్రదేశం పునీతమైంది. ఏనాడైతే ఒక సన్యాసి దేశీ త్రిదండధారి ఎక్కడైతే పాదం మోపుతాడో అది వైకుంఠంతో సమానమైనటువంటి వేద భాష అనుగుణంగా నేడు ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అత్యంత ఘనంగా విధి విధానాలు ఎక్కడ నడవకుండా బయటికి నామధేయస్య ధర్మపత్న్యాః సహ కుటుంబానాం గోత్రోద్భవస్య రఘుకుల గోత్రోద్భవస్య మీ పేరు చెప్పండి. ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబం అనుకోండి. సహ కుటుంబానాం నాగేశ్వర నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సౌదామిని నామ్య సహ కుటుంబానాం గోత్రోద్భవస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం మీ పేరు మీ భార్య పేరు చెప్పండి కొద్దిగా స్పీడ్ గా. గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సహ కుటుంబానాం ఆరాధన కర్మణి ప్రథమతః నాగవల్లి గల అష్టోత్తర శతనామ పూజనం పితా దేవం ప్రపదా జగత్ మహావో అహోరాతే మహాధర్మాయ విభజనాయ మాధర్మో ప్రేమ తక్షో విద్వాంగరాయ మహావిద్యా దేహరాయ మహాప్రసో విరాజకాయ మహాపరమంత్ర నిరాకర్తే మహాపరేంద్ర ప్రభేదకాయ మహాధర్మంత్ర అభిరాజనే మహావివదేన సహాయకుదే మహా సర్వదుఃఖహరాయ మహాధర్మోజారే మహారాజవాన్ మహామార్గాత త్రిమూలస్థాన్ మహాధర్మవంత స్వరూపదే మహాసంతంత్ర స్వరూపిణే మహా సర్వ ఇంద్రాత్మనాయ మహాగీశ్వరాయ మహాగాజాయ మహాపరపరాక్రమాయ మహా బ్రహ్మవేర్ మహాబలసిద్ధికారాయ మహా సర్వ విద్యాపదకాయ మహాశ్రీ కవిశేర నాయకాయ మహాభవిష్యత్తురాయ మహాకుమార బ్రహ్మచారిణే మహా శ్రీరామ జయ రామ దొంగ పిండి రామ శ్రీరామ జయ రామ దొంగ పిండి రామ శ్రీరామ జయ రామ భీమవర రామ మీ ఊరి పేరైతే గట్టిగా చెప్పింది. భీమవరం అంటే వస్తలేదు. శ్రీరామ జయ రామ అయోధ్య రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ 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 రామ శ్రీరామ జయ రామ
ఏళ్ళ తరఫు కూడా కట్టేయలేను ఈ సమావేశంగా. అమ్మవారి గుడిని ప్రతి సంవత్సరం లోపు గ్రామస్తులు నిర్మిస్తే సకల సౌభాగ్యాలని ఇస్తుందని భావిస్తూ సంవత్సరం లోపు గుడిని నిర్మించాలి. ఆచార్య ముఖంగా ఇది ప్రార్థన. మీరందరూ కలిసి గట్టిగా ఆచార్య ముఖంగా సమస్యల్లో ఈ సంకల్ప స్థితిని మాకందరికీ అలంకరించాలని సంవత్సరంలో మీరు గ్రామానికి విచ్చేసి పరమపూర్తం చేయాలని సంకల్పాన్ని నేడు చేశారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. చూడకూడదు, దేవాలయం చూడకూడదు, వెనక్కి దేవుణ్ణి ఎవరు చూడకూడదు. జై శ్రీమన్నారాయణ. ఈ మూర్తిగా వెంచి నీ సుందరం పెంచి నీ రాసదాసుండనే రామభక్తుండనే నిగుల జగన్ ఏ కళాక్షము చూచునే వేడుకల చేసినే రామరణాలించినే రక్షించినే అంజనాదేవి గర్భాంగయ దేవా నిన్నెంచ నేనంత వాడంత యాసాలవే చూచినే ఆదవే గురుచినే తక్కువే తల్లి దుర్గునే మంత్రవే స్వామి గట్టి అడిగి చెప్పండి. గట్టి ముందు కాలక్రమూర్తులు ఇక్కడ ఎప్పుడే పోయి సముద్రకించి ప్రాణించగా కుంభకర్ణాలు నీరాజులు పోగే శ్రీరామ బాలాటిగా అందరూ రావడం చెప్పగా ఆనందమయ్యుండగా వేడుకలు తొడుగులు వచ్చి పట్టాభిషేకం చేసి సీతా మహాదేవి తెచ్చి శ్రీరాములతో చేర్చే యోచకులు వచ్చి పట్టాభిషేకం సంపరమయ్యున్నా నీకేమైనా కృపని కోరిక నిలుదు మనం పూరితమై శ్రీరామ భక్తి ప్రశస్తముగా నిన్ను జగించి రామ సంకీర్తనం చేసి ఆ బొమ్మలు పోవలే భయములు దేవుడే భాగ్యములు దేవుడే స్థిరముగా లేహము దాన్ని శ్రీరామ శ్రీరామచంద్ర పొలిదమని చెప్పు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఇంకెవరు ఆగు. అందరూ కిందకే ఉండండి, కిందకే ఉండండి. మెట్ల మీద బూర్లు వీడు అందరూ కింద దిగండి అమ్మ. బ్రాహ్మణేతలో ఉన్నాను. మీరు జాగ్రత్త. కెమెరా ఇవ్వండమ్మా. వెళ్తాం కదా. మైక్స్ ఇవ్వండి, మైక్లు ఇవ్వండి. మహారాజా జాతవేద మూర్తి పునాతో ఆరు ఉత్తరీ శ్రీరామ్ అమ్మా చెప్పాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మైక్లో ఎలా ఉండేవండి. మధ్యలో
ధన్యవాదాలండి. జై శ్రీమన్నారాయణ, 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 జై శ్రీమన్నారాయణ. मध्ये अष्टदलपद्मविज्ञा देश पशुदेशो वराज्य शक्तिरावाहये मराये नमः मराये नमः उत्कर्षिण्ये नमः प्रियाये नमः जय नमः लक्ष्मै नमः दुष्टै नमः आदिविरभ्यस्य प्राणानायम्या अस्यां शुभदिनौ संकल्पिता श्रीराम लक्ष्मण हनुम प्रतिष्ठा महोत्सवाराधनरमणे रामचंद्र स्वामिनः गीतादेव्याः सह शान्ति कल्याण महोत्सवाराधनरमणे అందరూ కూడా చేతిలో దక్షిణ పట్టుకోండి. మీ కన్య సీతామహాలక్ష్మి, ఆ సీతామహాలక్ష్మిని ఆ రామచంద్ర స్వామికి సమర్పించుకుందాం. చెప్పండి. మమ అనాది అవిద్య వాసనయ ప్రవర్తమానే सबके पास जाओ. कल्याण श्री वेंकटेश्वर कैलासाय श्रीनिवासाय मंगलम कस्तूरी इंद्राय मंगलात्मके चक्रधाराय जुमदाय भवाय मंगलम